ఆవిడ పేరేంటి? లక్ష్మి మేడం. లక్ష్మి. వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు, నేను పిలుస్తాను స్టేజ్ మీదకి. ఉన్నారు లక్ష్మి గారు, రండి. లక్ష్మి గారు, ఎదురు కూర్చుంది ఎవరు? మా ఆయన. మీ వారే కదా? సో మీకు పెళ్ళై సంవత్సరం అవుతుందంట. ఇది తెచ్చిన పప్పులే మళ్ళీ మళ్ళీ తెమ్మని చెప్పేసి మీరు హింసిస్తున్నారంట. చెల్లి అనే వ్యక్తితో అక్రమ సంబంధంగా అంటగడుతున్నారంట. దాని తర్వాత మీవేవో ఆడియో మెసేజెస్ మీ ఆయన వినిపించారు. దీనికి మీకు సమాధానం ఏంటండి? మేడం, ఆడియో ఇన్నది మీరు బరాబర్ కరెక్టే. మా ఆయన షార్ట్ ఫిలిం తీద్దామని నాతో అన్నాడు. షార్ట్ ఫిలిమా? అది వాయిస్ షార్ట్ ఫిలిం తీసినప్పుడు వాయిస్ అంటావా? మా ఆయన నాతో చెప్పాడు, ఇట్లా మనము లక్ష్మి ఇట్లా మనం షార్ట్ ఫిలిం తీద్దాము అని అన్నాడు. నేను మా ఆయన చెప్పింది కదా, మా ఆయన ఎట్లా చెప్పింది నేను నచ్చుకోవాలన్నట్టు సరేలేండి అన్నా. అంటే ఓ రోజు స్టోరీ రాసిండు. మీ ఆయన ఆటో డ్రైవర్ కదమ్మా? ఆయన ఆటో డ్రైవరే కానీ షార్ట్ ఫిలిం కూడా తీస్తారు. తీద్దామని కాపీ తీద్దామని నాతో వచ్చి అన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా మీకు? ఇంకా లేదు మేడం, తీద్దామని నాతోటి అన్నారు. అంటే నేను చూసి సరేనండి, మా ఆయన ఎట్లా చెప్పిన మా ఆయన కోరిక కాబట్టి సరే అన్నట్టు నేను సరే అన్నా. మా ఆయన ఓ రోజు స్టోరీ రాసిండు. రాసి నా పక్క నుండి ఇట్లా చదవమని చెప్పారు. చదవమని చెప్పి రికార్డ్ చేసిండు. ఆ రికార్డ్ చేసి నా మీద నిండా చేస్తే నేనేం చేయాలి? చదవమంటే ఎలా చదువుతాం అని చదువుతాం. నువ్వేంటి అంత రొమాంటిక్ గా చదివావు? అంటే రొమాంటిక్ అంటే రాసిచ్చినాం మేడం. చదవమంటే రొమాంటిక్ చదివే అని అన్నాడు, అందుకే రొమాంటిక్ గా చదివినా. రొమాంటిక్ గా చదవమంటే నువ్వు రొమాంటిక్ గా చదివావు. నిజమేనా? అవును మేడం. మేడం లేదు మేడం, అంతా అబద్ధం. నువ్వు 6 నెలల క్రితం జరిగిన స్టోరీయా ఇది? 6 నెలల తర్వాత జరిగిన స్టోరీయా? 6 నెలలు ముందే. అప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి మీ ఆయన చెప్పిన పని నువ్వు చేశాను అంటున్నావు. ఆ భర్త ఏం చెప్తే అది ఇవ్వాలి కదా మేడం. రమేష్ ఎవరు పంపించమన్నారు? మీ భర్త చెప్పాడా? మరి రమేష్ కి పంపించిన మెసేజ్ లో ఉందంట వాయిస్ రికార్డింగ్. అది మనకి తెలియదు మేడం. ఇప్పుడు మీ ఆయన నిన్ను చదవమన్నా నువ్వు చదివావు, ఆయన రికార్డ్ చేసి చదివినా నా పక్క నుండి చదివించిండు, రికార్డ్ చేసి వేరే అంత పంపిస్తే నేనేం చేయాలి? సరే, ఇక్కడ రమేష్ అనే వ్యక్తి ఉన్నాడా మీ ఇంటి పక్కన? నాకు అసలు నేను ఇంట్లోకి బయటికి వెళ్ళాను. ఎవరు తెలియదా మేడం? ఉన్నాడు. సరే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అమ్మా. ఇంట్లో సామాన్ ఉంటే ఇంకా తెమ్మని అంటావంట, నిజమే? తినడానికి గట్టే ఉండరు, ఇంకా అవి ఏం తెమ్మని చెప్తాం మేడం. మేడం ఆమె చెప్పేవన్నీ అబద్ధం మేడం. అంటే ఉన్న సామాన్ అయిపోయినాక కూడా తేడు. ఎవరో చెల్లంట పాప మాట్లాడడానికి వస్తే ఊరికే ఏదో అంటూ ఉంటావంట. చెల్లాన్ని చెల్లని చెప్పి తోలుకోయింది మేడం వాళ్ళ ఇంటికి. నాకు తెలియదు అమ్మాయి, నాకు తెలియకపోతే తీసుకుపోయి ఇట్లా మా చెల్లెలు అట్టిట్లా అని అవి ఇవన్నీ ఏదో చెప్పి తీసుకుపోయిండు. సరేలే, మా ఆయన తోలుకోతుంది కదా, ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటున్నా, సర్లే బయటికి వెళ్దాం దా లక్ష్మి అంటే సరేనండి అనుకుంటూ పోతే నేను ఆ రోజు మేము పోయిన వాళ్ళ ఇంటికి. ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి కూడా నేను ఇంతవరకు చూడలే, ఫస్ట్ టైం చూసిన. అదే రోజు పోయినా చూసిన, నేను పండుకుని చూసినాడు. కానీ ఈయన ముంగల పండుకున్నా, కానీ పండుకుని తెలియని నాకు తెలుసు, నేను పండుకోలే. ఏంటి వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో పడుకున్నావు నువ్వు? నిద్రలోకి వెళ్ళలే, పక్కనే వండుకున్నాం. కానీ నేను వండుకున్న కొంచెం నాకు అప్పటికే డౌట్ వచ్చింది. పలకరించడానికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా మీకు? మా ఆయన నన్ను తోలుకోం కదా, నా చెల్లె ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఒక్క రోజే, ఒక నైట్ ఉన్నారు. ఒక నైట్ వెళ్దాం దానని. నేను ఇన్ని రోజు ఇంట్లో ఉండి బయటికి వెళ్దాం సరే అని వెళ్ళారు. నిద్దట్లోకి వెళ్ళావు, కానీ నిద్దట్లోకి వెళ్ళలే. ఎందుకంటే వీళ్ళు డోర్ ఇయ్యంగానే కొంచెం వీళ్ళ మొహల్లా కొంచెం ఎక్స్ప్రెషన్ మారింది. అంటే ఏదో సంథింగ్ హ్యాపీయా, ఎక్సైట్మెంట్. ఆమెకేమో అబ్బా వచ్చిండు అన్నట్టు, ఈయననేమో నా పిల్లం ఎందుకు తీసుకొచ్చా అని ఈయనకుంది. వాళ్ళ మనసులు చదివేసావు. నేను కొంచెం గమనించిన సరేలే మామూలుగా వచ్చినారు కాబట్టి అట్లా అనుకొని కొంచెం అట్లా ఇట్లా రెండిట్లా ఉన్నా. సరే, ఈయన నిద్రలో పోయిండేమో అనుకొని ఈయన మెల్ల లేచిపోయిండు. చూస్తే నేను సడన్ గా డోర్ తీస్తే వీళ్ళిద్దరం కలవంగా చూసిన మేడం. బిజీగా ఉన్నారు. చాలా ఎట్లా అంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఎట్లా కలుసుకుంటారో అట్లా. అది చూసే వరకు నేనేం చేయాలో. ఇంటికి వెళ్ళారా లేదా? వెళ్ళాం మేడం, మేము చేయలే. నైట్ ఉన్నారా లేదా? నైట్ ఉన్నాం మేడం, కానీ మేము చేయలే. ఈ విషయం నువ్వు అసలు మాకు చెప్పలే.
మా చెల్లి మా ఇంటికి వస్తుందండి, మా ఇంటికి వస్తే మా ఆవిడ అనుమానిస్తుందండి అని చెప్పి, మీ ఇంటికి ఎందుకు వస్తుంది అయ్యా బాబు అంటే నువ్వు దానికి ఆన్సర్ చెప్పలే. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, ఒక నైట్ అక్కడ ఉన్నాము, మమ్మల్ని రెడీ హ్యాండెడ్ గా చూసింది, అసలు చూడపోయినా అనుమానిస్తుంది అనే విషయం చెప్పాలి కదా నువ్వు. నీ భార్యను తీసుకెళ్ళినట్టు చెప్పావా? నీ మరి భార్యని చెప్పలేదు తీసుకెళ్ళి కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు చెప్పావా? మరి చెప్పాలి ఒక కదా రాత్రి అక్కడ అది. ఉన్నట్టు చెప్పావా? చెప్పలేదు సార్. మరి సార్ నేను అదంతా చెప్పలేదు కానీ అక్కడ జరిగింది అయితే ఏం జరగలేదు మేడం. ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఇంట్లో ఒక నైట్ ఎందుకు ఉన్నారు? నాకు అది అర్థం కావట్లా లాజిక్. వాళ్ళ అమ్మ నాన్న ఉండరా ఇంట్లో? ఊరికనే ఉన్నాం మేడం. ఆ రోజు నైట్ ఇంటికి పోయినాయి నీ మావి. కాలేజీలో జూనియర్ అక్క చెల్లి అనే రిలేషన్, పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, పార్టీ కూర్చున్నారు, ఉన్నారు. చేసుకున్నారా? పార్టీ చేసుకున్నాం మేడం. పార్టీకని వెళ్ళారా? పార్టీగానే వెళ్ళినాం కానీ అక్కడ అయితే ఆమె చెప్పిన అసలు ఏం జరగలేదు మేడం. అంటే ఆవిడ చెప్పింది జరగలేదా? నేను కనిపెట్టేదాకా ఆగకుండా అమ్మాయి నీకు చెల్లి అవుతుందా చెప్పు. అమ్మ నాయన చెల్లని ఒక్క అమ్మాయి ఎట్లుంటారు మేడం ఒక్క ఇంట్లో? ఒక అమ్మాయి ఇంటికి ఎట్లా తీసుకెళ్తారు? నాకు అట్లా కూడా డౌట్ వచ్చింది. కొన్ని తీసుకెళ్తే నిన్నెందుకు తీసుకెళ్తాడు? ఒక్కడు వెళ్తాడుగా. తీసుకెళ్ళిండు సరే, నన్ను ఒక్కదాన్ని తీసుకోపోయినా నన్ను తీసుకోలే ఎందుకు? ఏదో నా పెళ్ళానికి ఏదో నిజంగా నేను ఇప్పుడు మేడం ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి ఇది, ఆయనకి నిజంగా అక్రమ సంబంధం ఉంటే ఆవిడ నిన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏంది? ఆయన ఒక్కడే వెళ్తాడు కదా. అవును మేడం, మీరు అంటూ కరెక్టే. అంటే చెల్లి అనే నమ్మకం కుదరటం గురించి. చెల్లాని పేరు పెట్టింది కదా, చెల్లాని పేరు పెట్టిన వాళ్ళకి ఆ అన్నతే అట్లెట్లా పెడతాం మనం? కాదు ఆపేవా వాళ్ళిద్దరిని? ఆ పని జరుగుతున్నప్పుడు 2 వేసావు ఇద్దరికి, వేయలేదా? వేసా. ఇంకా చెప్పు, ఇంకా చాలా చెప్పు మేడం. ఇది చెప్పేవన్నీ అబద్ధాలే మేడం. ఏయ్ కాదు, వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత కొట్టావా? మళ్ళా కొట్టకుండా ఏమైనా ఇది చేస్తే ఆమె మళ్ళా ఇంకా ఏ బొద్దుగా పోయి కొడుకులు ఇద్దరు బిడ్డ ఇద్దరు కలిసి రొమాంటిక్ వేసుకుంటున్నారు మేడం. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు. అంత కాల్చింటే నా చెల్లెలు పక్కనే ఉంది, ఒకసారి పిలిపించాడు మేడం, అంతే కదా. ఆవిడ అంతగా మాట్లాడుతుంది, ఇంకా నువ్వు చెల్లి అన్న మాట మాట్లాడకయ్యా బాబు. ఒక ఆడపిల్ల గురించి చెప్పడానికి నాకెట్లుంటాయి మేడం? నేను ఒక ఆడపిల్లనే, ఆమె ఒక ఆడపిల్లనే కదా. అది అంత క్రియేట్ చేసి చెప్పలేదు కదా. ఒక ఆడపిల్ల మీద నిందలేను నాకేమైనా అవసరం? నేను ఒక సాటి ఆడపిల్లనే కదా. కాదు, నువ్వు కూడా వేరే ఆయనతో రిలేషన్ లో ఉన్నావని చెప్పేసి అంటున్నాడు మీ ఆయన. సరే మేడం, ఓళ్ళకి రమేష్ పంపించాను కదా, ఆ రమేష్ లో నాకు తెలియదు కదా. ఇంతవరకు మా ఇంటి పక్కన ఎవరు లేరు. నేను బయటికి వెళ్ళి నేను ఆటోకి వెళ్ళినంటే నా ఇంట్లో పనికి నాకే ఇది అవుతుంది. తెలియకపోతే ఎలా పంపించాను వాయిస్ మెసేజ్? ఎలా పంపించాను? అసలు నీ దగ్గర ఫోన్ ఉందా? నీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది మేడం, ఫోన్ ఉంది. ఆ రోజు రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోతే నెట్ లేదు. ఫోన్ ఉంది, రీఛార్జ్ లేదు, నెట్ లేదు, సో పంపించలేదని నువ్వు అంటావు. అవన్నీ కాదులే అమ్మ. రమేష్ అనేటటువంటి వ్యక్తితో పదే మీ భర్తను పోలుస్తూ ఉంటావంట, అది నిజమా? పక్కింట్లో ఉన్న రమేష్ అనేటటువంటి వ్యక్తి ఆడు బాగున్నాడనో లేదంటే ఇలా ఉన్నాడనో అలా ఉన్నా లేదు మేడం. ఇక అబద్ధం చెప్తే అసలు ఇంకా మంచిగా ఉండదు. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, తప్పు నీదని తెలిస్తే కనుక ఏం చేయాలో అదే చేస్తారు ఇక్కడ. సరే మేడం, తప్పులు నాడు కానని తెలిసే ఆయన ఏం చేయాలో అది చేస్తారు. గట్లనా? ఫోన్ పిలిపించుకోవాలి, కాలు పిలిపించుకో. ఎవరిని పిలుద్దాం చెప్పు. ఆయన చెల్లెనో గిల్లెనో అంటున్నా, ఆమెను మాట్లాడిపిద్దాం. వచ్చింది, ఆమెను కూడా పిలిపిస్తా. మాట్లాడండి. ఏంటి మీ చెల్లి పేరేంటి? సరోజ మేడం. ఆమె పేరు సరోజ. సరోజ. సరోజ రామ్మా. ఎటు కూర్చుంటావు? ఇటా అట? అన్నయ్య వదిన? ఇద్దరు ముఖ్యమే మేడం. బాబోయ్. అయితే వదిన దగ్గర కూర్చోమ్మా, కాపురాలు నిలబెట్టాల్సి వస్తుందిగా, కూర్చో. సరోజ, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఆయన ఎవరు? ఆయన నీకేమవుతారు? తను ఎప్పుడు చెడు తిరుగులు తిరుగుతూ ఉంటుంది, హస్బెండ్ దగ్గర ఉండదు, హస్బెండ్ ని పట్టించుకో. పైగా బ్రదర్ మీద నన్ను డౌట్ పడుతుంది మేడం. తను ఇవన్నీ నీకెలా తెలుసా? అమ్మాయి చెడు తిరుగులు తిరుగుతుంది, కరెక్ట్ గా ఉండదని. అతను చెప్తేనే వింటున్నావు కదా నువ్వు. ఏమో మీ ఇంటికి వచ్చారా వీళ్ళు? మీ ఇంటికి వచ్చారంట, మీరిద్దరు పడుకొని ఉండగా అమ్మాయి మిమ్మల్ని కొట్టిందంట, అన్న నిజమేనా? చెల్లెలు ఎక్కడైనా అట్లా చేస్తారా మేడం? అనుమాన పడ్డానికి సిగ్గు లేదా నీకు? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు కూడా ఇలాగ మీ అన్నల మీద రిలేషన్ పెట్టుకున్నావా? అసలు నీ మూలంగా తను అలా అయిపోయాడు. ఎలా ఉన్నవాడు ఎలా అయ్యాడో చూడు. నువ్వు కనుక తన లైఫ్ లోకి రాకుంటే తను బాగుండేవాడు. ఇప్పుడు ఇందాకటి వరకు తెగ మాట్లాడావు లక్ష్మి, ఇప్పుడు మాటలు రావట్లేదు నీకు? చెప్పు, ఏదో రెడీ హ్యాండెడ్ గా చూసాను అన్నావు కదా. తను ఇప్పుడు ఎవరు చెప్పడానికి ఒప్పించాలి? తనకే ఉండాలి. ఆ సీన్ లో ఉన్నది మీ ముగ్గురే. ఈయన కాదంటున్నాడు, నువ్వు కాదంటున్నావు. ఆవిడేమో అవునండి నేను చూశానండి అంటుంది. అట్లా ఎలా ఎవరిని నమ్మాలి ఏంటి నేను ఇక్కడ? లక్ష్మి? అలా ఎవరైనా చేస్తారు. ఆవిడ అంత గట్టిగా చెప్తుంది కదా అక్కడ, అంత గట్టిగా చెప్తుంది కదా, నువ్వే ఇది చేస్తున్నావు, నువ్వే తప్పుడు మనిషి అని చెప్పేసి అంటుంది కదా. మరి ఇప్పుడు మాటలు రావట్లేదు, ఇందాక ఎవరు తెగ మాట్లాడావు? అంతే ఎగిరావు మాట్లాడు. నేను చెల్లినేనండి, ఆ అబ్బాయికి లవర్ని కాదని చెప్తుంది ఆ అమ్మాయి. చెప్పు, ఇందాక చూసానన్నావుగా నువ్వు. అంటే అబద్ధం నువ్వు చెప్పేదంతా. ఏం చేస్తుంటే చూసావు నువ్వు? చెప్పు. ఇద్దరు కలవంగా చూడలేదు. అన్న చెల్లెలు ఎక్కడైనా కలుస్తారా? అసలు అలా అనడానికి నోరెట్లా వస్తుంది నీకు? ఇంకేడు చెప్తాది మేడం, ఇంకా అంతా తెలిసిపోయినాక. ఇప్పుడు నువ్వు అంత సైలెంట్ ఉంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమే అవుతుందమ్మా. ఏం చూసినావు నువ్వు? ఏం లక్ష్మి, అది మొత్తం అబద్ధాలు పుట్టు నువ్వు. చెప్పు. అలా అడుగు. చూస్తున్నారు కదా మేడం, చూస్తున్నారు కదా మీరు, అలా అడుగు దానికి. ఇలాగైనా చెప్పమనండి. ఏంటి అలాగే చెప్పమంట? ఎందుకు ఆ మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
తను ఇలాగే చెప్పమన్నాడు మేడం. ఎవరు నిన్న? మేడం లేదు మేడం. ఏది మా దగ్గరకు వచ్చా? అవును మేడం. మేడం తనని బ్యాడ్ చేయడానికి నాతో ఉండడానికి అవునమ్మా అలాగే చెప్పమన్నాడు, కానీ ఇప్పుడు పబ్లిక్ ఏరియాలోకి వచ్చి ఇలాగే చెప్పమన్నావు అని ఇప్పుడు అంటావేంటి? అంటే కావాలని అంటున్నావా అతను ఇరికించుతాను? ఏమా మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా? ఉంది మేడం. చెప్పు తీసుకు కొడతాను మళ్ళీ. ఎంతసేపు కూర్చొని పతివ్రతలాగా తను అలా చెప్పమన్నాడు, నేను చెప్పాను మేడం. అతను చెప్పమంటే నువ్వు మా దగ్గరకు వచ్చి అలాగే చెప్తావా? ఆల్రెడీ తనకి ముందు పెళ్ళైన మీ ఇంట్లో మీరిద్దరు రెడ్ హ్యాండెడ్ గా అమ్మాయికి దొరికితే అమ్మాయి మిమ్మల్ని తన్నిందంట, నిజమా కాదా అని ఇందాక నేను అడిగాను. ఇక్కడికి వచ్చి షో ఆఫ్ ఇస్తున్నావేంటి? చెల్లి 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 అన్నావు కదా. ఇంకా పైగా అమ్మాయి అన్నదమ్ముల్ని అమ్మాయి విషయాల్లో కల్పించుకుంటావేంటి? అలా చెప్పమన్నాడు మేడం. ఏ ఆ చెప్పమని బుద్ధి లేకుండా నువ్వు చెప్పేస్తావా? పిచ్చిదానివా? కూర్చున్నప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నావు? అన్న చెల్లెళ్ళ మధ్య ఇలాంటి సంబంధం ఉంటుందని తెగ గట్టిగా మాట్లాడుతున్నావు పిల్లతో అప్పటి నుంచి. నువ్వు తను అలా మూతిపల్లి రాళ్ళు కొడతాను ఎక్కువ మాట్లాడేవంటే. చెప్పమని చెప్పేస్తావా? వాయివర్సలు లేవా నీకు? తను అన్న కాదు మేడం, అలా చెప్పమన్నాడు అంతే. అతను చెప్పమంటే నువ్వు చెప్పడం ఏంటి తల్లి? ఎక్కడికి వచ్చి కూర్చున్నావో నీకేం భయం కూడా అనిపించట్లేదా? తనకి మ్యారేజ్ అనే విషయం నాకు తెలియదు. ఫస్ట్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. ఏంటి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా? ఏమయ్యా పెళ్లి చేసుకున్నాడమ్మా. అవును సార్. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏమీ లేదయ్యా. వచ్చి అలా మాట్లాడాలి. చెప్పమన్నాడు. లైఫ్ అంతా నేను నీతోనే ఉంటాను ఇలా చెప్పు అన్నాడు. అందుకే అలా చెప్పు. నిన్ను చేసుకున్నాక మరి ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు? నాకు ఆ విషయం తెలియదు మేడం. ఫస్ట్ మీకు మ్యారేజ్ అయిందా? మీ ఇద్దరికి ఫస్ట్ మ్యారేజ్ అయిందా? పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? 6 years అయింది మేడం. 6 years-ఆ? 6 years అయిందమ్మా పెళ్ళి అయ్యి. మరి మీ ఇద్దరు కలిసి ఎందుకు కాపురం చేయట్లా? తను ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు మేడం. ఆ, ఎప్పుడు బయట తిరుగుతూ. ఇంట్లో సరిగ్గా ఉండని భర్త కోసం వకాలతు పట్టుకొని వచ్చి కూర్చున్నావా ఇక్కడ? మరి ఇంత డ్రామా ఎందుకు ఆడుతున్నావమ్మా? ఇప్పుడు మీ ఆయన నిన్ను చీట్ చేస్తున్నట్టు కదా. 6 సంవత్సరాల పాటు మీ ప్రయాణం ఎలా ఉందమ్మా?